మీరొచ్చారంటే మనం అనుకున్న ప్లాన్ పూర్తి చేయొచ్చు. మీ కుటుంబాన్ని బాంబు పెట్టి చంపిన మనిషి నాకు తెలుసమ్మా. పూజారి గారు, ఏమ్మా? ఇందాక ఇక్కడ పూజ చేయించుకున్నావిడెక్కడ? ఇంతకు ముందే వెళ్ళిపోయారమ్మా. అవునా? వదినా వదినా, వెళ్ళిపోండ్రా, వెళ్ళిపోండి. పోరా పోరా పోరా. ఓకే ఓకే, నేనే పోతా. నారాయణ, ఎందుకు వాళ్ళతో అనవసరంగా పెట్టుకున్నావు? చెయ్యి, ఎప్పుడు ఇంతే. నారాయణ లే, చెయ్యి, ఎందుకు వాళ్ళతో అనవసరం గొడవ పెట్టుకున్నావు? మేడం వెళ్ళి చాలా సేపు అయింది. లేగు, త్వరగా వెళ్దాం పదా. రా, ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటానే ఉంటావు నువ్వు. రా, బండేకు. ఎక్కువ జాగ్రత్త. ఓరిడి అమ్మ గడుపులో మాడ, ఏ నరం మీద ఎక్కడ కొట్టారో గానీ ఏ పార్టు పని చేయట్లేదు. రస్ అంటే వదినా వదినా వదినా, అయ్యో వదినా. ఏంటోనమ్మా, ఎప్పుడో పాత కక్షలు మనసులో పెట్టుకుని మీ కుటుంబాన్ని నాశనం చేసింది. మిమ్మల్ని ఇలా అనాథని చేసిందమ్మా. మీ ఇల్లు, మీ అభిమానాలు చూశాను కదమ్మా. ఆ రోజు నేను మీ ఆయన గురించి ఒక్క మాట అంటే అందరూ ఒక మాట మీద నన్ను తన్ని తరివేశారు. అంటే మీ అందరి మధ్య ఎంతటి ప్రేముందో నేను అర్థం చేసుకోగలనమ్మా. అలాంటి వాళ్ళనందరినీ ఒక్క బాంబుతో దూరం చేసేసింది కదమ్మా ఆ రాక్షసి. అలాంటి రాక్షసిని నిజంగా బ్రతకనివ్వకూడదమ్మా, బ్రతకనివ్వకూడదు. కానీ ఏం చేయగలవమ్మా? మీ అంత బలగం కలవాళ్ళం కాదుగా. లేదంటే ఎప్పుడో దానికి నేనే తగిన బుద్ధి చెప్పేదాన్ని. చూడమ్మా, తీరా అక్కడికి వెళ్ళాక అది అమాయకంగా 4 మాటలు చెప్పగానే నువ్వవన్నీ విని మోసపోవద్దమ్మా.
అది మాటలతో మాయ చేయగలదమ్మా. మనిషిని చూస్తే ఇదా ఇంత పని చేసింది అని అనుకుంటాం. మనం వెళ్తున్నది దాని మాటలు వినడానికి కాదు, దాని అంతు చూడ్డానికి. వదినా 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 చెప్పు దీక్ష. అన్నయ్య అన్నయ్య అది దీక్ష ఏమైంది? అన్నయ్య వదిన వదిన కనిపించడం లేదన్నయ్య. ఇంట్లో ఉన్న వస్తువు కనిపించకపోవడం ఏంటమ్మా? ఇంట్లో లేమన్నయ్య, గుడికొచ్చాం. నేను లేకుండా బయటికి వెళ్ళొద్దన్నాను కదా, ఎందుకు వెళ్ళారు? పక్కనున్న గుడే కదా అని వదిన బలవంతం పెడితే వచ్చామన్నయ్య. సరే, గుడికి వెళ్ళినప్పుడు పక్కనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళావు? పక్కనే ఉన్నానన్నయ్య. ఇద్దరం కలిసి ప్రదక్షిణలు చేస్తుంటే ఎవరో ఇద్దరు ముత్తైదువులు వచ్చి అమ్మవారికి పూజ చేసి 5 ముత్తైదువులకు తాంబూలాలిస్తావని మొక్కుకున్నావండి. వాళ్ళిద్దరూ ఎవరో కాని కావాలని నన్ను పక్కకు తీసుకెళ్లారన్నయ్య. వాళ్ళు కూడా కనిపించడం లేదు. నాకేదో భయంగా ఉందన్నయ్య. సరే సరే, వస్తువు విషయం నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి. అలాగే అన్నయ్య. అదిగోనమ్మా, అదే దాని ఇల్లు. దాని పేరు చంద్రముఖి. మాలిని అని వాళ్ళత్తతో కలిసి ఉంటుందమ్మా. అమ్మా, ఏదో మీ పట్ల తప్పు చేశానన్న బాధతో మీలాంటి మంచి కుటుంబాన్ని అది నాశనం చేసింది అన్న కోపంతో నిజం చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాను. దయచేసి నా పేరు గాని నేను ఇల్లు చూపించానని గాని చెప్పొద్దమ్మా. చెప్పావో అది నన్ను బతకనివ్వదమ్మా. ముందు అది బతుకుండాలి కదా. అమ్మా, ఒక్కదానివే లోపలికి వెళుతున్నావు. కత్తులు బాంబులు అనేవి వాళ్ళకి మామూలు విషయాలమ్మా. అలాంటి వాళ్ళ మీదకి ఒట్టి చేతులతో వెళితే ప్రమాదం తల్లి. ఒక్క నిమిషం ఆగు. లైసెన్స్ ఉందమ్మా, ఎందుకైనా మంచిది అని ఇస్తున్నాను. మళ్ళీ మీకేదన్నా అయితే అయ్యో నా వల్లే ఇలా జరిగింది అని నేను మళ్ళీ బాధపడకూడదు కదా, అందుకు. తీసుకోమ్మా, తీసుకో. తీసుకోమ్మా, లైసెన్స్ ఉంది నిజంగా. తీసుకోమ్మా.
రేయ్, ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావురా? నిజమేనండి, చావు పోయి బతికి బయటపడి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. రేయ్, ఏంట్రా నీ తిక్క తిక్క మాటలు? పర్లేదండి, మీ బుర్ర కూడా పాదరసంలా పనిచేస్తుంది. రేయ్, ఇంతకు ముందు నీలాంటి విధవల్ని నమ్ముకొని వాళ్లేదురా. ఊరుకోండి, మా వాళ్ళు ఏదో పెద్ద షిప్పులు మునిగిపోయినట్టు. ఇప్పుడు మీరు వాడారుగా, చూద్దాం. చూడరా, బాగా చూడరా. మన చేతికి మట్టి అంటకుండా ఆ చందుని ఎంత తెలివిగా లేపేస్తున్నానో చూడు. మీరు ఎక్కువగా ఆలోచించబాకండి. దరిద్రానికి ఆకలి ఎక్కువ, ఓటమికి ఆలోచన తక్కువ అని పెద్దోళ్ళు అన్నారండి, నేను కాదు. ఏమండి, రీజన్ లేకుండా కొడతారండి, నాకు అక్కడే కోపం వస్తుంది. పని మొదలు పెట్టగానే ఓటమి గురించి మాట్లాడతావేంట్రా దరిద్రుడా? అందుకు ఫీల్ అయి కొట్టారా? అయితే ఓకేలేండి. ఒరేయ్, కాసేపు మౌనంగా ఉండి చూస్తుండ్రా. కళ్ళ ముందు ఎలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయో చూడు. ఎలాంటి సన్నివేశాలా? జనరల్ గా జరిగే పలాయనం సన్నివేశాలే కదండి. దరిద్రుడా. చెప్పు కార్తీక్. చందు, వసుధ కనిపించట్లేదంట. కనిపించకపోవడం ఏంటి కార్తీక్? నేను లేకుండా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినా కూడా దీక్షను తీసుకుని గుడికి వెళ్ళిందంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్? ఎక్కడికి వెళ్ళుంటుంది? దీక్షని ఇంటికి వెళ్ళమని చెప్పాను. నేను రానా? వద్దు చందు, నేను చూసుకుంటానులే. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే కార్తీక్. నువ్వా? ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు నా కుటుంబాన్ని నాశనం చేస్తావా? మీరు తప్పు చేస్తే ఊరందరూ మీకు వేసిన శిక్షని మనసులో పెట్టుకొని నా వాళ్ళందరినీ పొట్టను పెట్టుకున్నావు కదే. ఏమైనానండి, మిమ్మల్ని చూస్తుంటే మహా ముచ్చటేస్తుందండి. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోతున్నారన్నా, చచ్చిపోతున్నారన్నా అసలు మీకెంత ఆత్రం అండి? రేయ్, శత్రువుని మనం చంపుతూ ఉంటే చూడడం కన్నా మన శత్రువుని పరాయి వాళ్ళు చంపుతూ ఉంటే టీవీలో రియాలిటీ షో చూస్తున్నావా అన్నంత థ్రిల్లింగ్ గా ఉంటుందిరా. ఆహా, మనుషుల్ని చంపుతుంటే నీకు థ్రిల్లింగ్ గా ఉంటదా? శాకిని డాకిని దెయ్యాలు ఎక్కడో ఉంటాయి అనుకున్నాను గాని అమ్మో, వాటి పక్కనే తిరుగుతున్నానుగా. ఒరేయ్, ఏంట్రా ఇంకా తుపాకీ పేలలేదు? ఏంటండి, మీ తుపాకీ ఇచ్చి పంపించారా? చీ 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 చీ, వేరే తుపాకీ ఇచ్చి పంపించాల్సిందండి. అదేనండి, వాస్తు మారితే కలిసి వస్తుందంటారు కదా, అట్టాగే ఆయుధం మారితే కలిసి వచ్చేదేమోనని. మీరు తప్పు చేస్తే శిక్ష మాకెందుకే? అన్యాయంగా దేవుడు లాంటి మా మావయ్యని చంపేశావు కదే. మా సాంబని, లక్ష్మిని, రామయ్య బాబాయ్
పెట్టుకుని అందరినీ చంపేశావు కదే. నిన్నేం చేసినా పాపం లేదే. పద్నాలుగోళ్లకు దేవుళ్ళ కనిపించే నా భర్త మీదున్న కక్షతో ఆయన్ని చావు బతుకుల దాకా తీసుకెళ్ళావు కదే. నిన్ను బ్రతకనివ్వకూడదు. నిన్ను ఇక్కడే చంపాలి, కానీ నీకు పడే శిక్ష నీ వల్ల బాధపడ్డా నా భర్త ముందు పడాలి. నీ సంగతి ఇక్కడ కాదు. పదవే, ఎక్కువ కారు, పద. కార్ స్టార్ట్ చేయి. ఇదేంట్రా, ఇంట్లోనే పనిగాలిస్తుంది అనుకుంటే ఎక్కడికో తీసుకెళ్తుంది. వాస్తు బాగాలేదని బయటికి తీసుకెళ్తున్నట్టుందండి. ఈ మొహం పిచ్చివాగుడు వాక్కో. ఈ ఐడియా మీదేగా? అంటే మీ టైం బాగాలేదని అర్థం. విన్నారా? వినలేదు. ఏమండి అడు చూడండి, మీ ఐడియా కారెక్కిలిపోతుందండి. నోరు అది కనిపిస్తూనే ఉంది. పద, ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం రా. మన పని చూడటమేగా. నువ్వెక్కడికి రా? మీతో పాటే. బండి ఎవడు తెస్తాడు? నేనే. ఎల్లు. సరే రేయ్, వస్తున్నానండి. ఈవిడ కూడా మీ టైపులోనే ఉన్నట్టుందండి. వచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా ఆ చందుకి సైట్ సీయింగ్ చూపించడానికి అన్నట్టు అట్టా తీసుకెళ్తుందేంటండి? ఒరేయ్, కాసేపు వాక్కుండా ఉంటావా? శ్రమ తెలియకుండా విక్రమార్కుడికి బేతాళుడు కథలు చెప్పినట్టు మీకు శ్రమ తెలియకుండా నేను ఇలా వాగటం నాకు అలవాటైపోయిందండి. ఒరేయ్, అసలు అది చందుని ఎక్కడికి తీసుకెళ్తోందిరా? రేయ్, నువ్వు కొంచెం స్లో చేయరా, నేను వెళ్ళి అడిగొస్తానే. రేయ్, వెటకారమా? మరి లేకపోతే ఏంటండి, వెనకనే వెళ్తున్నాం కదా. పోనివ్వండి, ఎక్కడ దాకా పోద్దు. చెత్త వెదవా. దాని ఆవేశం చూసి ఇంట్లోనే పని పూర్తి చేస్తుంది కదా అని తుపాకీ కూడా ఇచ్చి పంపించాను కదా. ఏమండి, మీకు అవసరం కాబట్టి మీరు తుపాకీ ఇచ్చారు, వాడటం వాళ్ళకి తెలియద్దు. ఆ ఆలోచనే రాలేదురా. మనకెప్పుడు రైలు వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి రావడం అలవాటేగా. రేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావురా. ఏమండి, నా మీద ఎప్పుడైనా కోప్పడచ్చు. ముందు వెళ్తున్న కారణం చూడండి. డ్రైవర్, వాళ్ళు మిస్ అవ్వకూడదు.